కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము వసుదేవుడర్జునునకు యాదవనాశంబు తెతగెడింగించుట కందము అని వసుదేవుడు చెప్పుతుంటే అర్జునుడు ఇట్లా ఆలోచించాడు, ఈయన కృష్ణుడు చేసిన ఉపేక్షను గురించి మాత్రమే చెప్పుతున్నాడు. దోహఖాతిశయంతో కృష్ణుడి గురించి తలుచుకొనటం లేదు. కాబట్టి కృష్ణుడి ఉనికిని గురించి ఏ అనుమానమూ అక్కరలేదు, ఆయన బ్రతికే ఉంటాడని ఊహిస్తున్నాడు. సీసము ఇట్లా అర్జునుడు ఆలోచించాడు. అప్పుడు వసుదేవుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు, యాదవులంతా మునుల శాపశక్తితో పుట్టిన భయంకరమైన ప్రకాశంచేత రోకళ్లవలే అయిన తుంగపరకలతో మదించిన ప్రవృత్తితో ఒకరినొకరు చంపుకొన్నారు. ఇట్లా అందరూ చావగా కృష్ణుడు ఒక్కడే స్త్రీలను, ఏనుగులను, గుర్రాలను, రథాలను వెంట తీసుకొని ఇక్కడికి వచ్చాడు అని చెప్పగా అర్జునుడి మనసు చాలా కలతపడింది. అప్పుడు వసుదేవుడిని ఇట్లా అడిగాడు, రాజా, కృష్ణుడిప్పుడెక్కడా కనిపించడే, ఎక్కడికి వెళ్ళాడు? కందము ఇట్లా అర్జునుడు అడుగగా వసుదేవుడిట్లా చెప్పాడు, ఆ విధంగా కృష్ణుడిక్కడికి వచ్చి నేను దుహ ఖపడుతున్నందువలన ఓదార్చటానికే ఇట్లా అన్నాడు. సీసము రాజా, విధివశంగా వృష్ణీ భోజాంధకులు నశించటం జరిగింది. నేను అర్జునుడికి చెప్పి పంపించాను. ఆ అర్జునుడీపాటికి వస్తూనే ఉంటాడు. అతడికి నీమీద మంచి భక్తి ఉన్నది. శ్రద్ధతో నిన్ను సేవించుకొని ఉంటాడు. ఏ పని చేయమని నియమించినా చేయటానికి సమర్థుడు, మంచి బాహుబలం ఉన్నవాడు, సమగ్రమైన శౌర్యం ఉన్నవాడు, పరాక్రమించే స్వభావం ఉన్నవాడు. నిజానికి అతడని నేనని తేడా కొంచెం కూడా లేదు. అతడిని ఊతగా తీసుకొని నీవు ఇక్కడ ఉన్న ఏనుగులను, గుర్రాలను, బంధువులను రక్షించుకొనుము. కందము ధైర్యసంపద చేత గౌరవించబడిన వసుదేవ మహారాజా, వినుము. ఆ అర్జునుడు ఇక్కడున్న స్త్రీలను, పిల్లలను శ్రద్ధతో చూచుకొని కాపాడుతాడు. అంతేకాదు, కొన్ని రోజులలోనే సముద్రం ఈ ద్వారకానగరాన్ని ముంచివేయబోతున్నది. సీసము యాదవులు తమలో తాము యుద్ధం చేయటానికి ముందే బలరాముడు అడవికి వెళ్లిపోయి మిక్కిలి నిష్ఠలో గాఢమైన తపస్సులో నిబద్ధుడై ఉన్నాడు. నాకు కూడా అదే తగిన మార్గంగా కనిపిస్తున్నది. చేయదగినది ఇట్లా ఉన్నప్పుడు ఇక చెప్పటానికి ఏమున్నది? ఓ దయామూర్తి, నీవు తక్కిన ఆలోచనలు మాని కృపతో నేను తపస్సు చేసుకొనటానికి అనుజ్ఞ ఇమ్ము. ఆ అర్జునుడు చెప్పినట్లుగా అన్ని పనులను నిర్వహించి ప్రజల మన్నన పొందుము. ఆ అర్జునుడే యుద్ధంలో చనిపోయిన యాదవులందరికీ తగిన పద్ధతితో అగ్ని సంస్కారం చేస్తాడు అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. కందము నాయనా, ఇంతమాత్రమే కాదు, ఆ అర్జునుడే కొంతకాలం తరువాత శ్రద్ధాసక్తులతో మీకు యోగ్యమైన రీతిలో భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా శ్రాద్ధ విధులు కూడా నిర్వహిస్తాడని కూడా చెప్పాడు. కందము అట్లా కృష్ణుడు చెప్పగా నేను కూడా అంగీకరించి ప్రేమతో సాగనంపాను. ఇప్పుడు నీవు వచ్చావు. నీవు చెప్పినట్టు చేయటం తగన పనే అయినా నేను నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉన్నది. ఉత్పలమాల నాయనా అర్జునా, ఏం చెప్పమంటావు? సంతానమంతా ఒక్కసారిగా చనిపోయి
పీనుగుల కుప్పగా అయిపోతే వారిని ఎడతెగకుండా తలుచుకొని ఆ శోకం మానలేక ఆ బాధే మనసును కలచివేస్తుండగా అన్నము నీళ్లు కూడా సహించటం లేదు. ఈ బాధను ఇట్లా భరిస్తూ ఈ దేహంలో ప్రాణం మాత్రం తాను ఎట్లా నిలదొక్కుకొనగలదు? చెప్పుము. కందము. అర్జున, నీ బాహుబలం సుప్రసిద్ధం. నీవు చేయలేని పనిలేదు. ఈ యాదవ స్త్రీలను, బిడ్డలను, ఏనుగులు, గుర్రాలు మొదలైన వస్తు సంపదను తగిన పద్ధతిలో జాగ్రత్తగా చూచుకొమ్ము. ఆ విధంగా కృష్ణుడు నీపై మోపిన పనిని నిర్వహించి ఆయన ఆజ్ఞను పాలించు నాయనా. సీసము అని వసుదేవుడనగా అర్జునుడు విని, ఆ వసుదేవుడి అంతరంగంలో దేహం మీది మమత పోవటాన్ని గుర్తించి హృదయంలో నిండు బాధ కలుగగా, ఈ వసుదేవుడితో కృష్ణుడు లేని ఈ ద్వారకలో ఉండటానికి నాకు మనసు వస్తుందా అని ఆలోచించినవాడై ఆ రాజుతో, ఓ పుణ్యాత్మ, వినుము. ధర్మజ, భీమ, నకుల, సహదేవులు, ద్రౌపది, నేను మేమందరం ఒకే అభిప్రాయం ఉన్నవాళ్లం. ధర్మరాజు ఈ పనిని గురించి ఆలోచించి ముందుగానే ఒక నిర్ణయం చేసుకొని పిల్లలను, ఆడవారిని, కావలసినంత ధనాన్ని ఇంద్రప్రస్థపట్టణానికి చేర్చటాన్ని గురించి మా అందరికీ చెప్పాడు. ఉత్పలమాల. రాజా, అందువలన ఇంద్రప్రస్థపురంలో వారంతా సుఖంగా ఉండేటట్లు నేను చాలా జాగ్రత్తగా అందరినీ అక్కడికి చేరుస్తాను. నీవు అందరికంటే ముందు బయలుదేరగా నీ వెంట వారందరనూ తీసుకొనిపోతాను. నీ ఆలోచనను, దుహకాన్ని వదిలిపెట్టుము. దేవుడి పనులు తప్పటం అంటూ ఉంటుందా? కందము. వసుదేవుడితో ఇట్లా చెప్పి దార్కుడివైపు అర్జునుడు చూచాడు. ఆ దార్కుడి మనసు కూడా బాధతో కృంగిపోయి ఉండటాన్ని గమనించి ఇట్లా అన్నాడు, నీవు నేను కృష్ణుడు వెళ్లిన దారిని గమనిస్తూ పోదాము. ఉత్పలమాల. ఇక్కడి పనులు ఇట్లా చేయండి అని కొంత ఆగి వీళ్లకు నెమ్మదిగా ఏ దాపరికము లేకుండా చెప్పిపోవటం తగిన పని, అందుచేత నీవు వాళ్లనందరినీ ఒకచోట చేర్చి తీసుకొని రమ్ము అని దార్కుడితో అర్జునుడన్నాడు. ఉన్నవాడున్నట్లుగా దార్కుడు వెళ్లి ఆ మంత్రులందరినీ సుధర్మ అనే పేరున్న ఆ రాజసభలో అర్జునుడుండగా అక్కడికి తీసుకుని వచ్చాడు. సీసము. ఓ రాజా, వినుము. అట్లా ఆ మంటపానికి వెళ్లిన ఆ మంత్రులు అర్జునుడిని వినయంతో సమీపించి చుట్టూ కూర్చున్నారు. అతి దీనంగా కనిపిస్తున్న వారిని చూడగానే అర్జునుడు కరిగిపోయాడు. వారిని చాలా గౌరవంతో సంభావించి అందరినీ చూచి తన హృదయం శోకాగ్నిలో మండిపోతుండగా, ఇప్పుడే ద్వారకావాసులందరినీ పిలిపించండి. వారికి మీకు చెప్పవలసిన పనులున్నాయని అన్నాడు. ఆ మాటలు వినివారు బ్రాహ్మణ, క్షత్రియాది వర్గాల వారిని అందరినీ రప్పించారు. తేటగీతి. అన్ని వర్గాల ప్రజలు వచ్చి సింహాసనం మీద కూర్చుని ఉన్న అర్జునుడిని చూచారు. అర్జునుడికి వారిని చూడగానే ఎక్కడలేని అభిమానము కలిగింది. కాని ముఖంలో దైన్యం తాండవిస్తోంది. అందరినీ పరికించి చూచాడు. వారితో ఇట్లా అన్నాడు. కందము. ఈ రోజుకు 7వ రోజున సముద్రం ఈ ద్వారకను ముంచుతుందని దేవతలు ఆకాశంలో నుండి చెప్పగా విన్నాను. అందుచేత మనం వెనువెంటనే ఈ నగరాన్ని వదిలి బయటకు వెళ్లిపోవాలి. కందము. జాగ్రత్తగా వినండి. ఇంద్రప్రస్థ నగరానికి వజ్రుడిని రాజుగా అభిషేకిస్తాను. అతడి రక్షణలో మీరందరూ ముందటవలనే సుఖంగా బ్రతకండి. కందము. మీ ఇండ్లలోని సామానులను మోసేవారికి అనువైన రీతిలో వేరువేరుగా మూటలుగా కట్టండి. స్త్రీలు, బాలకులు, వృద్ధులు ప్రయాణం చేయటానికి బండ్లను కూడా సిద్ధం చెయ్యండి. ఆటవెలది. బండ్లను, వాటి పనిముట్లను సేకరించి ఒకవైపుగా ఉంచుకొనండి.
ఎప్పుడు అవసరమైతే అప్పుడే కట్టుకొని వెళ్లిపోయే పద్ధతికి వీలు అయ్యేటట్లు తొందరగా అన్నిటినీ సమకూర్చుకొనండి. కందము. ధర్మరాజు ఈ ద్వారకావాసులపై చూపే ఆదరంచేత, చేసే సమ్మానంచేత, అతడి పాలనలోని ఆసక్తిచేత ఒకనాడు ఏ విధంగా యాదవ వీరులు వైభవోపేతంగా బ్రతికారో అట్లాంటి జీవనాన్ని మరలా పొందుతారు. కందము. ఇట్లా వారితో చెప్పి పురప్రజలను పంపించివేసి మంత్రులను ఇట్లా పురమాయించాడు. ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటిని, పరికరాలతో కూడిన రథాలను సిద్ధం చేసి తీసుకొని రాగలిగిన సేవకులను తొలుత కందము నియమించండి. నగరికి సంబంధించిన సంభారాలను వేటివేటిని ఎంతెంత తీసుకొని వెళ్లాలో ప్రయాణానికంతా సరిపడేటట్లు తగ్గకుండా ఇంద్రప్రస్థానికి చేరేవరకు సాగించగలవారిని గుర్తించి ప్రయాణం చేసే విధానాన్ని నియమించే పనిని మరువవద్దు. కందము. స్త్రీలకు, బాలబాలికలకు, పిల్లలకు పల్లకీలు, కంచరగాడిదలను సిద్ధంగా ఉంచి వారు అలసిపోకుండా బాధపడకుండా ప్రయాణం చేయటానికి ఏర్పాటు చేయండి. మీరెవ్వరూ ఓర్పును పోగొట్టుకొని హైరానా పడకండి. తేటగీతి. జరిగిపోయిన పనులను మరల్చటానికి సాధ్యం కాదు. అంటే పోయిన యాదవ ప్రముఖులు తిరిగిరారు అని అర్థం. అయినా చక్రవర్తి అయిన ధర్మరాజే మనందరను ఆదుకొనగలడు. కృష్ణుడి మనుమడు వజ్రుడిని మిగిలిన యాదవ సమూహానికి ప్రభువుగా నియమిస్తాడు. అందుచేత కంగారుపడవలసిన అవసరం లేదు. కందము. రాజా ఆ మంత్రులను ఈ విధంగా పంపించి మనసులో శోకం అధికం కాగా అర్జునుడు ఆ రాత్రంతా కృష్ణుడి మందిరంలో దైవపూజాదికాలతో పరమ పవిత్రంగా గడిపాడు. చంపకమాల. అప్పుడే ఉదయం కాబోతుండగా వసుదేవ మహారాజు పవిత్రమైన యోగనిష్టలో భూమిపై దేహాన్ని వదిలివేసి పుణ్యలోకాలకు తరలిపోయాడు. ఆ మందిరంలో ఒక్కసారిగా ఏడుపులు మిన్నుముట్టాయి. ఆ రాజు భార్యలు నలుగురు భర్తమీది అనురాగంతో సహగమనం చేయటానికి సిద్ధపడ్డారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. వసుదేవుడు శరీరంబు విడిచి పరమగతికి బోవుట. సీసము. అప్పుడు అర్జునుడు వసుదేవుడి మందిరానికి వచ్చి పూలదండల వరుసలతో, అరటి కంబాలతో, బంగారు కలశ శిఖరాలతో ఒప్పిన శవరథాన్ని వైభవోపేతంగా తయారు చేయించి, వసుదేవుడి కళేబరానికి స్నానం చేయించి, సుగంధ ద్రవ్యాలను పూయించి, పట్టువస్త్రాలను, ఆభరణాలను అలంకరింపజేయించి, పూలదండలు వేయించి, ఆ రథంలో శవాన్ని ఉంచి బ్రాహ్మణులు చెప్పుతున్న మంత్రాలతోనూ చేయిస్తున్న కార్యకలాపాలతోనూ గంభీరమైన సమాధిస్థితి అందరిలోనూ ఒక ఆత్మస్థైర్యంతో కూడిన శోభను కల్పించగా సామవేద పారాయణంతో నలుదిక్కులు మారుమ్రోగుతుండగా శవయాత్రకు సారథ్యం వహించి ముందుకు సాగాడు. కందము. వసుదేవుడి భార్యలైన దేవకి, రోహిణి, భద్ర, మదిర తత్కాలోచితమైన సుమంగళ ద్రవ్యాలచేత అలంకృతలై క్రొత్త కాంతులు కలవారయ్యారు. ఆ సందర్భానికి ఉచితంగా తీర్చిన పల్లకీలలో ఎక్కినవారే. కందము. బంధుమిత్రులు ఆ పల్లకీలకు ఇరువైపులా నడుస్తూ రాగా వసుదేవుడి రాణులు మూర్ఛ నుండి తేరుకొన్నవారయ్యారు. ఆ కాలానికి ఉచితమైన ఓదార్పు మాటలతో వారు ఆ మహారాణుల దుమఖాన్ని ఉపశమింపజేస్తూ రావటాన్ని చూచినవారు ఎంతో కుదుటపడ్డారు, మేలుమేలన్నారు. కందము. ఈ విధంగా ఆ మహారాణులు శవరథం వెంబడి వెళ్లారు. వీరందరికన్నా ముందుగా శాస్త్రవిధి ననుసరించిన పద్ధతిలో బ్రాహ్మణులు శవదహనానికి అవసరమైన నిప్పులను తీసుకొని ముందుకు సాగారు. తేటగీతి. ఆ శవయాత్రలో అందరికంటే చివర ఇరువైపులా ద్వారకలో మిగిలిన జనులంతా వారి వారి హృదయాలలో పలువిధాలైన వ్యథలు నిండిపోయి ముఖాలపై బాష్పధారలు దొర్లగా అతిశోచనీయంగా హాహాకారాలు చేస్తూ వెళ్లారు. సీసము. ఈ విధంగా తీసుకొని వెళ్లి
ఆ వసుదేవుడి ఉద్యానవనంలో బాగా మంచి గంధపు చెక్కలతోనూ అవురుగడ్డితోనూ ఇతరములైన కర్రలతోనూ ముందుగా సిద్ధం చేసిన చితి పైన విధ్యుక్తమైన పద్ధతిలో ఆ పాడెను చేర్పించి అర్జునుడు ఆ వసుదేవుడి పితృకార్యాన్ని దహనకాండను జరిపించాడు. ఆ కళేబరాన్ని ఆ చితిపై ఉంచటానికి ఏర్పరచి అగ్నిని మండేటట్లు చేయించగా దేవకీ మొదలైన వసుదేవుడి ఇల్లాండ్రు ఆ సమయంలో ఆ చితాగ్నిలో ప్రవేశించే పనిని అంగీకరించారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న జనులంతా పిల్లల నుండి పెద్దల వరకు అంతా బాధాతప్త హృదయులయ్యారు. కందము ఆ చితి పైన నేతిని సమృద్ధిగా చల్లగా అందులో నుండి అతిశయిస్తూ పుట్టుకొని వస్తున్న మంటల సవ్వడి, గంభీరమైన సామవేద మంత్రోచ్చారణ, జనులు చేస్తున్న హాహాకారాలు అన్నీ కలిసిపోయి నలుదిక్కులా వ్యాపించాయి. కందము ఓ కురువంశ శ్రేష్ఠ వినుము. ఆ తరువాత వజ్రుడు మొదలైన మగవారు తక్కిన ఆడువారు ఆ వసుదేవుడికి జలతర్పణం చేశారు. తేటగీతి ఆ సమయంలో అర్జునుడు సముచితమైన తన మాటలతో పుట్టిన జ్ఞానంతో వారిని ఓదార్చి ఆ బంధువులు దుఃఖంతో బాధపడుతుండగా ద్వారకకు తిరిగి వెళ్లాడు. తేటగీతి ఈ విధంగా వైదిక క్రియలో జాగరూకుడైన అర్జునుడు పితృకార్యాన్ని మిక్కిలి ప్రశస్తంగా చేసి వృష్ణిభోజాంధకులు యుద్ధం చేసిన చోటుకు పండితులైన విప్రులతో కలిసి సీసము ఆ పుణ్యకార్యాలు తీరిన చివరి రోజున వెళ్లాడు. ఆ సమయంలో వృద్ధులకు, బాలలకు, స్త్రీల సముదాయానికి యుద్ధంలో ప్రాణాలు పోయి నేలపై పడి ఉన్న భోజాంధక వృష్ణి వీరులను ఒక్కొక్కరిని చూపించగా వారిలో కొందరు అమిత దుఃఖంతో అక్కడికక్కడే నేలమీద ఒరిగిపోయారు. కొందరు వారివారితో తమ బాంధవ్యాలు తలుచుకొంటూ రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టారు. ఇంకొందరు రెండు చేతులు పైకెత్తి దుఃఖంతో హాహాకారాలు చేస్తూ ఏడుస్తున్నారు. ఇట్లాంటి వీరిని చూచి అర్జునుడు కూడా చాలా దుఃఖాన్ని పొందాడు. చివరకు దారుకుడు చెప్పిన మాటలతో తెప్పరిల్లి వారికందరికీ ఓదార్పు కలిగించాడు. కందము ఆ తరువాత అర్జునుడు తాను వెంట తెచ్చుకున్న బ్రాహ్మణులతో యుద్ధంలో చనిపోయిన యదువీరుల గుంపులకు చక్కగా అగ్ని సంస్కారం చేత పుట్టిన స్థితి చేత పవిత్రతను కలిగించాడు. ఆటవెలది బంధువులందరికీ చనిపోయినవారందరికీ సామూహికంగా వారి వారికి తగినట్లు తిలోదక ప్రదానం చేయటానికే బ్రాహ్మణులను పంపించి క్రియాలోపం రాని విధంగా అర్జునుడు కార్యం నడిపించాడు. కందము ఈ విధంగా అర్జునుడు నియమవంతుడై నిండుబాధ తన మనసులో అధికం కాగా బంధుమిత్రుల కార్యాలను 10 మంది మెచ్చుకొనేటట్లు చేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. అర్జునుడు రామకృష్ణుల వెదుకుచు వనంబునకు బోవుట. సీసము ఈ కార్యాలు నిర్వర్తించిన తరువాత చూడలేక అతి ప్రయత్నంతో ఆ యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను అందరినీ చూచి మూదుత్వం నిండిన మాటలతో వారిని ద్వారకకు పొమ్మని చెప్పి, నేను అడవిలో బలరామకృష్ణులు తపస్సు చేసుకొంటున్న చోటును కనుగొని వారిని దర్శించటానికి పోతానని అంటూ వారికి వీడ్కోలు చెప్పి వారికి ఏమి కావాలో అది సిద్ధం చేయటానికి, వారి బాధను పోగొట్టటానికి దారుకుడు మొదలైన యోగ్యులైన వారిని వారికి తగిన మాటలు చెప్పి పంపి ఆప్తులైన మరికొంతమంది తన వెంట రాగా అడవిలోకి వెళ్లాడు. కందము పోతూ పోతూ మనసులో ఇట్లా అనుకొన్నాడు, కృష్ణుడు నన్ను పిలువనంపి తండ్రికి రక్షకుడిగా నియమించి ఆయన ధైర్యంతో తపస్సు చేసుకొనటానికి వెళ్లాడు. నేనేమో ఆయన తండ్రి చావును ఆయనకు చెప్పటానికి పోతున్నానే. అయ్యో ఏమీ ఈ దురవస్థ. సీసము ఆ వసుదేవుడి మూతిని కృష్ణుడికి చెప్పటం ఎందుకు? తపోనిష్టలో మునిగి ఉన్న ఆ మహాత్ముడి హృదయానికి వ్యథ పుట్టించటమెందుకు?
పోయి బలరామకృష్ణులను చూచి చెప్పిన పనిని వినయభక్తులతో చేస్తాను అనుకొంటూ నానా విధాలైన చింతలు పనులు మనసులో ఒకదాని వెంట ఒకటి స్ఫురిస్తూ రాగా అన్నాడు గాంధారి మహాదేవి ఇచ్చిన శాపం తలుచుకున్నాడు. ఆమె శ్రీకృష్ణుడు ఎవ్వరులేని చోట దిక్కెవ్వరు లేని విధంగా చనిపోతాడని శపించింది. ఆ మాట నేను దగ్గరే ఉండి విన్నాను. అయ్యో, నిప్పుకు చెదలంటుతాయా? కందము ఇట్లా అనుకొంటూ పెద్ద వ్యథను పొంది కకావికలైన మనసుతో ఏ దిక్కుకు వెళ్లాలో కూడా ఆలోచించి తెలుసుకొనే స్థిమితం లేక మరొక దిక్కుకు పిచ్చివాడివలే గబగబా పోతున్నాడు. ఏమి చెప్పగలం? బ్రహ్మ సంకల్పించిన పనికి అడ్డం ఉంటుందా? కందము ఆ అర్జునుడి వెంట వస్తున్నవారు అతడి ముఖంలో కనిపిస్తున్న దుహఖభావాన్ని చూచి భయపడ్డ కారణంగా వెళ్లే దారి అట్లా కాదు ఇట్లా అని కూడా చెప్పటానికి ధైర్యం చేయలేకపోయారు. ఆట వెలది. ఆ విధంగా దిక్కు తప్పిపోయి అడవిలో కొన్ని రోజులు ఇట్లా అట్లా తిరుగుతుండగా ఒక బోయవాడు వీరిని చూచి ఎక్కడికి వెడుతున్నా రని అడిగాడు. శ్రీకృష్ణుడు తపస్సు చేస్తున్న చోటికి అని వీరు చెప్పారు. కందము అని చెప్పగా విని ఒకరోజు ఒకచోట ఎక్కడో కృష్ణుడిని చూచాను, చూపటానికి వస్తాను. అయినా అడవిలో అదే చోట ఆయన ఇంతవరకు ఉంటాడో వెళ్లిపోయి ఉంటాడో మాత్రం నేను చెప్పలేను. అయినా పోదాం రండి అంటూ తేటగీతి ఆ బోయ ముందు నడుస్తుండగా అతడి వెంట వెళ్లి కృష్ణుడి కాంతు లీనెడి మనోహరమైన కళేబరం నేలమీద వాలి ఉన్న చోటును చేరి బాగా పరికించి చూచి అర్జునుడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. అతడి వెంట వచ్చినవారు వ్యథతో కృంగిపోయారు. కందము కొంతసేపటికి అర్జునుడు తెప్పిరిల్లి లేచి కూర్చున్నాడు. కృష్ణుడి దేహాన్ని తన కౌగిలిలో ఇరికించుకుని వాటేసుకుని అట్లాగే చాలాసేపు ఉండిపోయాడు. ఇంతవరకున్న ఓర్పు నిగ్రహం ఇప్పుడతడిలో లేవు. నిట్టూర్పులు విడుస్తున్నాడు. కళ్లలో వేడినీరు ధారలుగా దొర్లుతున్నది. కందము వెంటవచ్చిన వారిలో ఉన్న బ్రాహ్మణులు ఓదార్పు మాటలతో ఓదార్చగా అర్జునుడు కలత నుండి కొద్దిగా తేరుకొని కళ్లలో మరల నీరు క్రమ్ముకొనగా అరచేతితో తుడుచుకుంటూ అటూ ఇటూ చూచాడు. ఉత్పలమాల ఈ మహానుభావుడు ఏ కారణంచేత ఇట్లా అయ్యాడో పాపం అనుకుంటూ బాగా విప్పారిన ప్రకాశవంతములైన అవయవాలను అర్జునుడు బాగా పరిశీలించాడు. యోగులకు ప్రీతిని కలిగించే కృష్ణుడి పవిత్రపాదంలో ఉన్న మార్పును హుగాయాన్ని గమనించి రుద్రతేజస్సు నిండిన మహర్షి మాట ఫలితాన్ని కృష్ణుడి మరణం ద్వారా సత్యం కావటాన్ని చూచినవాడే మనసులో ఆశ్చర్యం పొందాడు. కందము ఆ కృష్ణుడి శరీరావయవాలు ఏ వికారాన్ని పొందలేదు. కాంతి మునుపటవలెనే ఉన్నది. నిద్రపోతున్నప్పటి వలె ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది ఆ దేహం. ఆ దేహాన్ని కన్నార్పకుండా అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. ఉత్పలమాల ఆ విధంగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న అర్జునుడికి అతడి వెంట వచ్చిన జనులు చాలా విధాలుగా ఓదార్పు మాటలు చెప్పి అతడి మనసులోని కలతను పోగొట్టి చేయదగిన పనికి ప్రోత్సహించారు. ద్వారకలోని బంధువులను ఇక్కడికి తీసుకొని రావటమో ఏ వికారము పొందనివాడా? పవిత్రమైన శ్రీకృష్ణుడి దేహాన్ని ద్వారకకు తీసుకొని పోవటము. ఈ రెంటింటిలో తగిన పని ఏదో నిర్ణయించి చెప్పుము అన్నారు. చంపకమాల వారు ఈ విధంగా అడుగగా అర్జునుడు సముద్రం ద్వారకను ఆక్రమించేది ఏ రోజో అన్న ఆలోచన చేశాడు. ఆలోచించి అడవిలో తాము తిరిగిన తిరుగుళ్లతో ఎన్ని రోజులు గడిచిపోయాయో తోడుగా ఉన్నవారితో కలిసి బాగా ఆలోచించాడు. చివరికి లెక్క తేలింది. కందము మరుసటి ఉదయమే సముద్రం ద్వారకను కబళిస్తుందని లెక్క తేలింది.
అప్పుడే సూర్యుడు వేడిమి తగ్గిన కాంతులతో పడమటి కొండచర్యకు సమీపంలోనే ప్రకాశిస్తూ కనిపించాడు. సీసము. అట్లా సూర్యాస్తమయం చూడగానే ఆ జనులు తాను భయపడ్డారు. బాగా ఆలోచించి ఏమి చేయాలో నిర్ణయించుకొని అర్జునుడు ఇట్లా చెప్పాడు: ఆ మనం కృష్ణుడిని చూచి తిరిగి వచ్చిన వారివలెనే కృష్ణుడి మరణవార్త నగరంలో పొక్కకుండా దాచిపెట్టి, అవసరాన్ని బట్టి ఆ సమయానికి కావలసినట్లుగా వారికి చెప్పి, ఈ రాత్రికే త్వరితంగా ద్వారకను వదిలివేసి బయలుదేరటానికి చేయదగిన పనులన్నిటినీ పూర్తి చేసుకొని ఉదయం కాక మునుపే అతి శీఘ్రంగా ద్వారక నుండి బయటపడాలి. అట్లా కాకుండా బయటికి వెళ్ళకపోతే సూర్యోదయం కాగానే సముద్రం నగరాన్ని ఆక్రమించుకుంటే లెక్కకు మిక్కుటంగా ప్రాణనష్టం జరిగి ఆపద, నింద, పాపం, వ్యథ మనందరికీ కలుగుతాయి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. అర్జునుడు రామకృష్ణులకు నగ్ని సంస్కారంబు సేయుట. ఉత్పలమాల. కాబట్టి శీఘ్రంగా అగ్నిని, కర్రలను సిద్ధం చేసుకుని శాస్త్రకర్మలో ఉత్తమత్వం సిద్ధించేటట్లు శ్రీకృష్ణుడి దేహాన్ని చితాగ్నిలో చేర్చి తరువాత బయలుదేరిపోవటం తెలివైన పని అని ఆలోచించి బ్రాహ్మణులతో కూడి అర్జునుడు గాఢంగా శ్రీకృష్ణుడిని తలుచుకొంటూ భక్తి శ్రద్ధలతో శ్రేష్టమైన పితృయజ్ఞాన్ని నిర్వర్తించాడు. చంపకమాల. బలరాముడి గురించి తలుచుకుని మునుల శాపోక్తి తప్పదని ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతాలలోనే వెదుకగా ఆ బలరాముడి దేహము కనిపించింది. ఏ కలతాలేని స్థిరమైన హృదయంతో బ్రాహ్మణుల సహాయంతో అర్జునుడు ఆ కళేబరాన్ని కూడా చితాగ్నిలో ఆహుతి చేశాడు. సీసము. ఆ విధంగా విహితమైన పితృకార్యాన్ని నెరవేర్చి ధన్యుడైన ఆ అర్జునుడు ద్వారకకు వెళ్లుతున్న సమయంలో అనుయాయులతో ఇట్లా అన్నాడు: ఇంత ముఖ్యమైన పనిని చేయకుండా వదిలి ఉంటే భర్తతో పాటు మరణించటానికి సిద్ధపడే రుక్మిణి మొదలైన వారిని నిలుపటానికి వీలవుతుందా? ఇట్లా వారిని ఓదార్చి సర్దే పనిచేస్తూ ఉండిపోవటానికే రాత్రి వ్యర్థమైపోతే అంతలోపలే సముద్రం ముంచుకుని వస్తుంది. అట్లా అయితే మేలు చేయటానికి పోయి లోకంలోని అందరూ తిట్టిపోసేటువంటి ఆపదను కొని తెచ్చుకున్నట్లవుతుంది. అది మంచిదా? మన నగరానికి చేరుకొని అక్కడే ఉంటూ అన్ని పనులు చూచుకొందాము. తొందరగా కదలిరండి. తేటగీతి. ఇట్లా అంటూ ద్వారకను చేరి తాను తలుచుకున్న విధంగానే అన్ని విధాలైన పనులను ఆ రాత్రే పూర్తి చేసి సూర్యోదయం కాకమునుపే ప్రజలను, జీవరాశులను, ధనాన్ని, సామానులను అర్జునుడు ద్వారకానగరం దాటించాడు. సీసము. ఆ సమయంలో శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు 16,000 మందిని, అష్టమహిషులను, బలరాముడి 4 భార్యామణులను తగిన వాహనములలో కూర్చునబెట్టుకొని తగిన సేవకులు తోడు రాగా రథాలను, గుర్రాలను, ఏనుగులను వాటి సేవకులు, చోదకులు, రౌతులు, మావటీలు పూనికతో వాటి పరికరాలతో అలంకరించి తీసుకొనిరాగా నగరికి సంబంధించిన సామగ్రిని ఆ నగరి ఉద్యోగులు నానావిధాలైన బండ్లలోనూ కావళ్లలోనూ ఎత్తించుకొని బాగా పరిశీలించి పూనికతో బయలుదేరగా భర్తలు పోయిన ఆ స్త్రీల మర్యాద ఏమాత్రం తగ్గకుండా ఉండేటట్లు చూచుకొంటూ అర్జునుడు ప్రయాణం నడిపించాడు. కందము. స్త్రీలను మాత్రమే కాకుండా పురుషులైన వజ్రుడు మొదలైన యాదవులను కూడా సముచితమైన రీతిలో గౌరవప్రదంగా ప్రయాణం చేయించి అందరికీ తానే దిక్కుగా ఆ పుణ్యాత్ముడైన అర్జునుడు మనసులో కొండంత దుఃఖం కలుగుతున్న రథంలో ప్రయాణం చేశాడు. కందము. ఈ విధంగా అర్జునుడు, ద్వారకావాసులు ఎప్పుడు నగరం నుండి బయటపడ్డారో అప్పుడే సూర్యుడు తూర్పుకొండ నెక్కాడు. సూర్యోదయమైంది. అంతే. ఒక్కుమ్మడిగా సముద్రం నగరాన్ని ముంచివేసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. ద్వారకానగరంబు సముద్రమున మునింగిపోవుట. కందము. ఆ సముద్రం నగరాన్ని ఒక్కసారిగా ముంచివేస్తుంటే
ప్రయాణం చేస్తున్న వీరందరూ ఒక్కసారి వెనుదిరి చూచారు. వారి హృదయాలు అద్భుతరస ప్రవాహంలో మునిగిపోయాయి. తేటగీతి సముద్రం అట్లా నగరాన్ని ముంచివేయటం చూచినందువలన పుట్టిన అద్భుతరసంచేత ప్రయాణం చేస్తున్న వారిలో మాటల సందడి పెరిగింది. అందరూ ఒక్కసారి ఇట్లా గగ్గోలు పెట్టేటప్పటికీ ఆ జనసందోహమే మరో సముద్రం వలె అనిపించింది. అట్లాంటి పెద్ద గుంపును శ్రీకృష్ణుడి మరది దారి చూపిస్తూ నడిపించాడు. కందము అట్లా నడిపించి అర్జునుడు వారిని పంచవటమనే చోట విడిది చేయించాడు. ఆ విడిదిని గజదొంగలు చూచి దండిగా ధనరాశులేమో వీరివద్ద కనిపిస్తున్నా దీనికి కాపాడుకొనటానికి తగిన యోధులెవరూ ఈ క్షుద్రజనులలో కనిపించటం లేదు. కందము అర్జునుడిని ఒకడిని చూస్తే చాలును, అతడిని యుద్ధంలో ఎదుర్కొని ఓడించామంటే ఈ యాదవులలో మరెవ్వరూ మనతో యుద్ధానికి రారు. ఈ సొమ్ము మనదే. వీరి లోతుపాతులు కనుగొన్నాం. కందము అని ఆ దొంగలు ఒకరితో ఒకరు ఆ అమూల్యమైన ధనరాశులను అధికమైన ఉత్సాహంతో కబళించే వారే విజృంభణతో మాట్లాడుతూ చాలామంది బలవంతులుండటంచేత జంకు విడిచి వేగంగా కందము వీరంతా పిల్లలు ముసలివాళ్లు మాత్రమే సుమ. అందుచేత యుద్ధం చేయటానికి వీరిలో ఒక్కడైనా పూనుకోడు. ఈ స్త్రీలను పట్టుకుందాము రండి అని మాటాడుకుంటూ నేల పగిలి పరుచుకున్నట్లు ఒక్కుమ్మడిగా వారంతా ఆ స్త్రీలపై పడ్డారు. కందము ఉత్సాహం అధికం కాగా ఆ పాపిష్టులైన కిరాతుల సమూహాలు చెలరేగి మిక్కిలి విజృంభణతో వారిని ఆక్రమించి నానా విధాలైన నగలను నట్రలను అపహరించటం మొదలుపెట్టారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. బోయలర్జును నోర్చి యాదవాంగనల సొమ్ముల నపహరించుట. సీసము అర్జునుడు దీనిని చూచాడు. ఎవడురావాడు? ఈ ప్రజలకు నేనే సంరక్షకుడను. జాగ్రత్త, దూరంగా పొండి. అడియాసతో వీరిని సమీపిస్తే మీ తలలు నరికి భూమికి బలిస్తాను అని అదలించాడు. అయినా ఆ కిరాతులు ఈ మాటలను వ్యర్థమైన పలుకులుగా లెక్కచేయక ఆ స్త్రీల నుండి నగలు ఒలుచుకొనటం మొదలుపెట్టారు. దానిని చూచి ఆ వీరోత్తముడైన అర్జునుడు గాంధీవధనుస్సును ఎక్కుపెట్టి భయంకరమైన బాణసమూహాన్ని ఆ కిరాతుల మీద ప్రయోగించాడు. కాని వారికి గాయం కూడా కాలేదు. వారి దళసరి చర్మాలచేత వారి అవయవాలన్నీ భద్రంగా కాపాడబడ్డాయి. వారు అతిబలహీనలైనటువంటి బాణాలను వేశారు. రాళ్లు విసిరారు. కర్రలు ప్రయోగించారు. కందము ఆ కిరాతులు నిర్భయంగా అట్లాంటి అర్జునుడి మీదనే దాడి చేశారు. అర్జునుడికి తన వద్ద ఉన్న మహాస్వశక్తి స్ఫురించింది. ఆ మంత్రాలను మననం చేయటం మొదలు పెట్టాడు. కాని ఒక్క మంత్రమూ స్ఫురించలేదు. అందువలన కందము ఇట్లా కావటం దైవం ప్రతికూలంగా ఉండటం వలన అని మనసులో అర్జునుడు ఊహించాడు. మంత్రంతో సంబంధం లేని సాధారణమైన అమ్ములను అతి తీవ్రమైన శక్తితో ప్రయోగించాడు. కొంతసేపటికి అవి కూడా అయిపోయాయి. అమ్ముల పొదులు ఖాళీ అయిపోయాయి. సీసము ఆ సమయంలో అర్జునుడు కాలం ఇట్లా తిరగబడటానికి మనసులో ఆశ్చర్యం దుహకం అతిశయించగా చేతిలో ప్రకాశిస్తున్న గాంధీవంతో ఆ కిరాతుల విజృంభణాన్ని ఏదో విధంగా కొంతసేపు అరికట్టి రుక్మిణి మొదలైన అష్టమహిషులను బలదేవుడి భార్యలను ఇంకా కొంతమంది యాదవ స్త్రీలను కాపాడాడు. ఆ కిరాతులు తక్కిన స్త్రీలను విజృంభించి పట్టుకున్నారు. బాధించారు. వారి విడిదిని సర్వనాశనం చేశారు. వారి ధనాన్నంతా కొల్లగొట్టారు.
రథాలు, ఏనుగులు, గుర్రాలు వారికి సాధ్యం కాకపోవటం చేత వదిలివేసి వెళ్లిపోయారు. కందము. ఈ విధంగా కిరాతుల చేతిలో క్షీణించి నశించిన ఆ జనసమూహాన్ని నడిపించుకొంటూ అర్జునుడు మిక్కిలి దైన్యం చిత్తాన్ని క్షోభింపజేయగా కురుక్షేత్రానికి వెళ్లాడు. కందము. కురుక్షేత్రం చేరి అక్కడ తనను చూడటానికి వచ్చిన ఆప్తులతో కాలశక్తికి వశమై తాము పొందన దుర్దశను ముక్కలైన మనస్సుతో సముచితమైన రీతిలో అర్జునుడు చెప్పటం మొదలుపెట్టాడు. సీసము. యాదవుల మీది కోపంతో గాంధారి శాపమిచ్చి ఉన్నది కాబట్టి యాదవనాశనం ఎట్లాగూ తప్పదు. మనం ఆ యదుబాలురను, వృద్ధ, స్త్రీ జనాన్ని తగిన చోట్లలో నిలిపి వారి శోకాన్ని మరిపించటం చేతగన పని. అర్జున. ఆ సమయానికి వారికి సహాయపడి ఆ పనికి సిద్ధపడటం నీకు తగిన పని అంటూ చాలామార్లు తలుచుకొంటూ ధర్మరాజు అనేవాడు. అందుచేత అతడి అధికమైన కరుణను, వైభవాన్ని, గుణసంపదను తెలిసినవాడు కాబట్టి ఈ విధంగా అర్జునుడు ఆ యదు సముదాయంలో మిగిలిన జనులను ప్రేమతో ఆయా చోట్లలో నిలిపాడు. సీసము. అర్జునుడు వారిని ఎట్లా నిలిపాడో చెప్పుతాను వినుము. కూతవర్మ కొడుకును చూచి అర్జునుడు నీవు, నీ తల్లి, నీ సోదరులు మృత్తికావతపురంలో ఉండండి అని చెప్పి చాలా సంపదలు కలిగిన ఆ నగరాన్ని, ఆ దేశాన్ని అతడికి ఏలుకొనటానికి ఇచ్చి అభిషేకం చేశాడు. అతడు తన సేవకులతో కూడి సంతోషమతిశయించగా ఆ నగరానికి వెళ్లాడు. అట్లాగే సాత్యకి కుమారుడిని సరస్వతి అనే నగరానికి స్నేహగౌరవాలు నిండిన హృదయంతో అభిషేకం చేసి పంపించాడు. అతడు సంతోషంతో ఆ నగరానికి వెళ్లాడు. సీసము. తక్కినవారిని ఇంద్రప్రస్థానికి తీసుకొని వెళ్లి వజ్రుడిని ప్రభువుగా ఆ నగరంలో పట్టం కట్టి ఏనుగులను, గుర్రాలను, రథాలను ఆ 3 రాజ్యాలకు పంచిపెట్టి ఆ 3 సమర్పించాడు. ఆయా బంధువులను ముత్తికావతంలో, సరస్వతిలో, ఇంద్రప్రస్థంలో ఉండేటట్లు నియామకం చేశాడు. అక్రూరుడి భార్యలను, పిల్లలను వజ్రుడికి అప్పగించి వారి క్షేమం చూడుమన్నాడు. వజ్రుడు కూడా ఎంతో వినయంతో వారిని అనునయించి ఉండండని కోరినా వారు అక్కడ నిలువకుండా వెళ్లిపోయారు. ఆ విషయం విన్న అర్జునుడు ఊరుకొన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. అర్జునుడు రామకృష్ణుల నిర్యాణంబును యాదవ స్త్రీల కెరిగించుట. కందము. అట్లా యాదవ కుటుంబాలను ఆయా నగరాలలో అతి ప్రేమాభిమానాలతో నిలిపి అర్జునుడు ఒకనాడు బలరామకృష్ణులు మూతినొందిన విషయం వారి ప్రియపత్నులకు చెప్పాలని ఆలోచించాడు. చంపకమాల. అట్లా ఆలోచించి అర్జునుడు నెమ్మదిగా తాను తగిన జనసముదాయంతో కలిసి వారి వద్దకు వెళ్లి దోహ ఖంచేత బాధించబడిన మనసుతో తాము అడవులలోకి ఆ విధంగా వెళ్లి శ్రీకృష్ణ బలరాములను వెదుకుతూ చాలా రోజులు భ్రమతో సంచరిస్తూ ఉండిపోవటము, చివరికి ఒక బోయవాడు తమను చూచి కనికరించి కందము. రహస్యమైన ఒక తావునకు తీసుకొని వెళ్లగా తాము వెళ్లటము చెప్పాడు. అతడికి దోహకం అతిశయించింది. హృదయం కలతబారింది. కంటినీరు మొగం మీద అక్కడక్కడా ప్రవహించటం మొదలయింది. అప్పుడు సీసము. అర్జునుడు తలవంచి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆ స్త్రీలకు శ్రీకృష్ణుడు పరమపదించాడని అర్థమైపోయింది. శోకం మూర్తిభవించిన విధంగా దుఃఖించారు. అయినా ధైర్యం మనసులలో ఏర్పడగా అర్జునుడితో ఇట్లా అన్నారు. నాయనా, నీ వింతగా ఎందుకు దుఃఖిస్తావు? కాలం ఎదురు తిరిగినప్పుడు ఎవరు ఆపగలరు? తక్కిన విషయాలు చెప్పుము అని వారనగా అర్జునుడు మేము అట్లా అడవిలో బలరామకృష్ణులను వెదుకుతూ గడిచిపోయిన రోజులను అన్ని లెక్కించి సముద్రం నగరాన్ని రేపే ముంచివేస్తుంది. ఇట్లా వస్తున్న ఆపదను ఏ ఉపాయంతో తొలగించుకొనగలమో
చంపకమాల అన్నటువంటి ఆలోచన మనసులో రాగా అప్పుడే ఆ దుస్థితిని మీకంతా చెప్పితే మీరు చేయవలసిన కార్యక్రమాలకు చాలా సమయం గడిచిపోతే ద్వారకానగరంలోని బ్రాహ్మణాదులు ఆ పనులలో ఉండిపోయి ప్రయాణానికి తగిన సన్నాహాలు చేసుకొనలేకపోవటం వలన సముద్రంలో మునిగిపోతారు. అందువలన చంపకమాల శ్రీకృష్ణ బలరాములకు తగిన ఉత్తరక్రియలను చేసి ఎవ్వరికీ చెప్పకుండా పరివారాన్ని, ప్రజలను, ఏనుగులు మొదలైన వాటిని, ఇతర సంభారాలను ప్రయాణానికి సిద్ధమయ్యే రీతిలో సన్నాహం చేసి ఆ రోజే మిక్కిలి ఏకాగ్రతతో నిండుబాధతో ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. తేటగీతి ఇంతేకాదు యాదవ స్త్రీ, బాల, వృద్ధులను తగిన రీతిలో ఉదయం కాకముందే పురజనులతో సహా అందరినీ ద్వారక నుండి బయటపడేటట్లు చేశాను. ఆట వెలది. ఓ తల్లులారా, ఇట్లా చేయటం వలన నేను, మీరు అపనింద నుండి, పాపం నుండి బయటపడ్డాము. ఇదే చాలా పెద్ద తప్పుగా తోచి నా హృదయం బాధతో మిక్కిలిగా అలమటిస్తున్నది. కందము బాగా ఆలోచించండి. నేను చేసిన ఈ తప్పులో పాపం అంటకుండా నన్ను దయతో చూడండి అంటూ నేలమీద వాలివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి ఆ స్త్రీలకు అతడిపై గౌరవం ఇనుమడించింది. ప్రేమతో అతడిని పైకి లేవనెత్తారు. కందము వారు అర్జునుడిని ఓదార్చి ఇక చేయదగిన కార్యాలను చేయటమే తగిన పని, వారించటానికి వీలులేని విధిచేష్టకు అడ్డుపడటానికి ఎవరికైనా వీలవుతుందా? క్షోభపడటం ఎందుకు? కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. రుక్మిణీదేవి మొదలగు కృష్ణ భార్య లగ్ని ప్రవేశము చేయుట. సీసము. ఈ విధంగా యాదవాంగనలు చెప్పారు. వారిలో రుక్మిణి, జాంబవతి మొదలైన స్త్రీలు సహగమనం చేస్తామన్నారు. బంధువులంతా శోకంతో వ్యథను పొందారు. ఏడ్చి క్షోభపడ్డారు. సహగమనం చేయటానికి సిద్ధంగా ఉన్న ఆ పట్టపురాణులకు అతివైభవంతో పల్లకీలు ఏర్పాటు చేసి వస్త్రభూషణాలంకారాలు చేయించి అర్జునుడు మంచి గంధపు చెక్కలతోనూ అవరుగడ్డితోనూ చితాగ్నిని ఏర్పరిచి మహనీయులైన పురోహితులను పంపి అగ్నికార్యం నిర్వహించాడు. కందము సత్యభామ మొదలైన స్త్రీలు కొంతమంది తీవ్ర నియమంతో అడవులలో తపస్సు చేయటానికి నిశ్చయించుకుని వెళ్లిపోయారు. ఇట్లా అర్జునుడు ఏ లోపమూ రాకుండా విధిప్రయుక్త కర్మను ఆచరించాడు. తరువాత తేటగీతి బంధుమిత్రులను తగిన విధంగా వీడ్కొని కంటతడి పెట్టుకొని అర్జునుడు వ్యాసుడి వద్దకు వెళ్లాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. అర్జునుడు వేదవ్యాసునొద్దకు బోయి యాదవ క్షయంబు చెప్పుట. సీసము. అట్లా వెళ్లి అర్జునుడు ఆకాశగంగ ప్రాంతంలో ఒక కుటీరంలో ఉచితాసనంలో ఏకాంతాభిలాషతో కూర్చున్న ఆ మహాత్ముడిని చూచి మిక్కిలి భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ బ్రహ్మవిద్యానిధి అర్జునుడి సమీపానికి రమ్మని కూర్చుండబెట్టుకొని అతడి ముఖాన్ని చూచి, అర్జునా, నీవెందుకిట్లా ఉన్నావో తెలియదు. ముఖం వికారంగా మారిపోయింది. ఇది నేను ఇంతసేపటికి గుర్తించాను. ఇది ఏమిటి? కోపం వచ్చి చంపటానికి అర్హుడు కానివాడిని చంపావా? లేక యుద్ధంలో ఓడిపోయావా? నీ పరిస్థితి ఏమిటో చెప్పుము. చంపకమాల అని అడుగగా అర్జునుడు ఆ మహాత్ముడితో ఇట్లా అన్నాడు. ఋషీశ్వరా, పద్మపత్రనేత్రుడు, నీలమేఘానికి దీటైన శరీరకాంతి కలిగినవాడు, దేవకీ తనయుడు అయిన శ్రీకృష్ణుడు, బలరాముడు తనువులు వదిలిపెట్టారు. ఏమి చెప్పను? యాదవులంతా నశించిపోయారు. కందము గొప్ప గొప్ప ఆయుధాల దెబ్బలు సహించేటటువంటి గట్టి దేహ దార్ఢ్యాలతో
ప్రసిద్ధి నొందిన మహాసహనశక్తి ఉన్న యాదవ వీరులు తుంగపరకలతో చనిపోయారు. పండిత శ్రేష్ఠుడా, దీనిని ఏమనాలి? తేటగీతి. ఆ విధంగా బలరామకృష్ణులు సర్వయాదవులు చనిపోగా మనసు వ్యథచెంది యాదవ స్త్రీబాల వృద్ధులను వెంట తీసుకుని వస్తుండగా దారిలో నన్ను బోయలు ఎదిరించారు. అప్పుడు నేను నవ్వుతూ, చంపకమాల మునిశ్రేష్ఠ, మిక్కిలి గొప్పదైన నా బాహుబలము, గాంధీవ శక్తి మనసులో స్ఫురించాయి. వాటి భరోసాతో యుద్ధం చేయబునాను. ఎట్లాగో ఆ బాణానికి అల్లెత్రాటిని సంధించాను. కాని బాహువులలో ఉద్ధతి లేకుండా పోయింది. అస్త్రసముదాయానికి సంబంధించిన మంత్రతంత్రాలు ఏవీ గుర్తుకు రావటం లేదు. ఏమి చెప్పను? కందము. ఆ బోయలను చంపటానికి సహజమైన బాణాలు, మంత్రంతో సంబంధం లేనివి ప్రయోగిస్తే చాలదా అనుకుని నేను వేయటం మొదలుపెట్టాను. చిత్రంగా అమ్ముల పొదులు వ్యర్థం అయిపోయాయి. నేను ఒకడిని కూడా ఏమీ చేయలేకపోయాను. కందము. నా మనసులో చాలా బాధ, ఆశ్చర్యము కలిగాయి. ఆ సమయంలో నేను నిశ్చేష్టుడనయ్యాను. ఆ బోయలు వెంటనే ఆ యాదవ సమూహాన్ని చుట్టుకొని గర్వితులై వారిని అతి విజృంభణతో దోచుకున్నారు. ఆట వెలది. అంత నేను నా గాండివంతో వారిని నాకు చేతనైనంతవరకు మోదివారిని ఆపి బలరామకృష్ణుల భార్యలు మొదలైన కొంతమంది స్త్రీలను, వృద్ధబాలకులను ఉపాయంతో కందము రక్షించుకొని వచ్చి తగినట్లుగా వారిని ఆయా చోట్లలో నా నేర్చిన విధంగా నిలిపాను. ఓ మునిశ్రేష్ఠ, ఈ కారణంచేత ఆపద, ఓటముల పాలై నా మనసు శోకానికి వశమైపోయింది. తేటగీతి. ఋషీశ్వర, నీవు తపస్సుచేత మిక్కిలి స్తుతించబడిన బ్రహ్మజ్ఞానివి. ఎప్పుడూ రాని అపాయం మీద పడితే ముఖం వికారం కాకుండా ఎట్లా ఉంటుంది? ఇక ఇక్కడ నేను ఏమి చేయాలో మీరు దయతో నాకు సెలవివ్వండి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. వేదవ్యాసు డర్జునునకు హితోపదేశము చేయుట. సీసము అని అడుగగా విన్నవాడై వేదవ్యాసుడు అర్జునుడితో ఇట్లా చెప్పాడు. ఋషులిచ్చిన భయంకరమైన శాపపు దెబ్బకు యాదవులట్లా నశించారు. దానికి దుఃఖించవలసిన పనిలేదు నాయనా. శ్రీకృష్ణుడికి యాదవనాశనం ముందుగానే తెలుసును. చెప్పుతాను వినుము. కాలం దాపురించిన కార్యానికి అడ్డుగా వ్యవహరించటం ఎందుకని మనసులో భావించి శ్రీకృష్ణుడు ఉపేక్షతో ఉన్నాడు. కాని ముల్లోకాలను తారుమారు చేయగలిగిన శ్రీకృష్ణుడు కన్వాది మహర్షుల శాపాన్ని ఆపటానికి శక్తి లేనివాడా? తప్పనిసరిగా జరగవలసిన కార్యం కాబట్టి యదునాశనమైంది సుమ. ఉత్పలమాల. అర్జున, నీవు యుద్ధం చేయగా నీపట్ల ఉన్న స్నేహంతో, కృపతో శత్రు సైన్యాన్ని తాను ఆ శ్రీకృష్ణుడు రుద్రత్వస్ఫురణ ఆవహిల్లగా చంపేవాడు. నీ సుందర దృష్టి దానిని కనుగొనేది. అట్లాంటి శ్రీకృష్ణుడు కాలం అడ్డు తిరగటం దాపురించటం వలన నిన్ను కాపాడలేదు. చంపకమాల. భూభారాన్ని తొలగించటానికి అవతారమెత్తిన నారాయణుడు ఆ పని అపూర్వంగా నిర్వహించి ముసలితనం, మృత్యువు లేనిది, కళాతీతమైనది, వికృతి లేనిది అయి ప్రకాశిస్తూ ఉండే తన సత్స్థానాన్ని ఉపశమం పొందినవాడే చేరాడు. దానికి మీవంటి జ్ఞానులు శోకంతో బాధపడటమా? మత్తేభము. భూభారాన్ని పోగొట్టి హరికి సహకరించి భీమ సహాయ గౌరవంతో ఉద్ధత పరాక్రమంతో అనుకున్న పనిని సాధించటంచేత అస్త్ర సంపద నిన్ను వదిలి వెళ్లిపోయింది. దైవం ఎట్లా ప్రవర్తిస్తుందో నీకు తెలుసుగదా నాయనా. నీ శ్రేష్టమైన అనుష్ఠానంచేత దేవతలు కూడా ఆ యుద్ధాలలో చాలా సంతోషించారు. నీవు ధన్యుడవు. కందము.
అయిన కాలంలో బలము, బుద్ధి, శక్తి ప్రకాశిస్తాయి. కాలం అడ్డు తిరిగితే నశిస్తాయి. అందువలన జ్ఞానులకు గర్వము కాని, శోకం కాని ఉండవు. నీవు జ్ఞానివి. నీకు తెలియని విషయమా ఇది? తేటగీతి. సృష్టిలో అంతా కాలాధీనంగా ఉంటుంది. అందుచేత ఈ విషయంలో తక్కిన ఆలోచనలు మాని, పాండవులైన మీరు పెద్దలు ప్రశంసించగా నిశ్చింతగా వికారరూపాలైన ఈ దేహాలు విడిచిపెట్టి ఉత్తమగతికి వెళ్ళండి. సీసము అని వ్యాసుడు చెప్పగా అర్జునుడు విని, శోకము, మోహము పోయిన హృదయంతో అతిశయమైన ఆనందం పొంది, అధికమైన భక్తి, వినయం కలుగగా ఆ మహాత్ముడిని వీడుకొని హస్తినాపురికి వచ్చి ధర్మరాజును చూచి తాను పోయి వచ్చిన వైనమంతా చెప్పాడు. అని ఇట్లా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు వృష్ణిభోజాంధక వంశీయుల క్రొత్త కథలను శ్రవణ మాధుర్యం స్ఫురించేటట్లు స్పష్టమైన రీతిలో చెప్పటం ఈ పర్వంలోని కథాసారాంశం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. ఆశ్వాసాంతము. శార్దూల విక్రీడితము. కాలం సర్వభువనాలను తనవశం చేసుకొనగల శక్తి కలిగినది కావటంచేత అది విజృంభిస్తూ ఉంటుంది. అట్లాంటి కాలాన్ని వశం కావించుకొని దాని గర్వాన్ని అణచినవాడివి నీవు. కళ కుతూహలంతో మాత్రమే నిన్ను స్తుతిస్తుంది. దుష్టస్వభావులకు నీ రూపం ఆలోచించటానికి కూడా అందదు. నీ వీక్షణం దయకు నిలయం. సర్వవేదాలు నిన్నే తెలుపుతున్నాయి. నీవు అమృత స్వరూపుడవు. ప్రాణాయామాదుల చేత వాయునిరోధం కావించే మహాయోగుల చిత్తాలలో నీవు సదా విహరిస్తుంటావు. సంసారసాగరం నుండి భక్తులను తరింపజేస్తావు. కందము. యోగులు తమ తమ హృదయకమలాలోని దహరాకాశంలో ప్రకాశించే నిన్ను గాంచి మహానందం పొందుతారు. కాబట్టి నీవు మధుస్వరూపుడవు. అంతులేని సంసారతాపాలను కూడా నీవు నశింపజేస్తావు. సర్వవేదాలకు నిలయమైన వేదవ్యాసుడి చిత్తమే నీ నిలయం. దేవతలకు సైతం శుభాన్ని కలుగజేసే శృతిస్మృతులు నీ ముఖం నుండే వెలువడ్డాయి. మాలిని. ధర్మపరులు దేవతలు. అందుచేత దేవగణాలను నిరోధిస్తారనే కోపంతో నీవు రాక్షసులకు ఆపదలు కలుగజేస్తావు. నీవు వినయసంపదగల భక్తుల తాపత్రయాన్ని పోగొట్టుతావు. యమనియమాదులతో వికసించిన ఉపాసకుల ధ్యానంలో ప్రకాశిస్తావు. సమదమాదులచేత కలిగిన ఆనంద ప్రకాశాలే నీ స్వరూపం. గద్యము. కీర్తి కలవాడు, సంస్కృతాంధ్ర భాషా కవిమిత్రుడు, కొమ్మనమంత్రి కుమారుడు, బుధపూజనం చేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీ మహాభారతంలో మోసల పర్వం సర్వం ఏకాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్వాసమైన మోసల పర్వం ముగిసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము మోసల పర్వము ఏకాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము